రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిశీలన ఇంకా మొదలు కాలేదు. వివిధ భూ సమస్యలపై సుమారు 1,00,000కు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా కలెక్టర్ల లాగిన్లలోనే ఉన్నాయి. ధరణి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1న స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. అయితే లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో మార్చి 16న డ్రైవ్ నిలిచిపోయింది. దీంతో 2 నెలల 20 రోజుల పాటు కోడ్ వల్ల ధరణి అప్లికేషన్లు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పక్కన పెట్టేశారు. ఇప్పుడు కోడ్ ముగిసినా ఆఫీసర్లు అటువైపు చూడడం లేదు. దీంతో బాధిత రైతులు మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరగక తప్పని పరిస్థితి ఏర్పడింది. భూ సమస్యలకు సంబంధించి 2,46,536 దరఖాస్తులు బీఆర్ఎస్ సర్కార్ హయాం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. వీటితో పాటు స్పెషల్ డ్రైవ్ ద్వారా మరోసారి దరఖాస్తులు తీసుకుంది ప్రభుత్వం. ఇందులో పెండింగ్ మ్యూటేషన్, గ్రివెన్స్ ఆఫ్ ల్యాండ్ మ్యాటర్, నేచర్ ఆఫ్ ల్యాండ్ చేంజ్, పాస్బుక్ డేటా కరెక్షన్, సక్సెషన్, పీఓబీ సమస్యలు, కోర్టు కేసులకు సంబంధించినవి ఉన్నాయి. వీటిలో పట్టా, అసైన్డ్ భూముల విరాసత్, అలాగే జీపీఏ, స్పెషల్ ల్యాండ్ మ్యాటర్స్, ఖాతా మెర్జింగ్ వంటి సమస్యలపై వచ్చిన అప్లికేషన్లను తహసీల్దార్లు క్లియర్ చేశారు. మరికొన్ని దరఖాస్తులు ఆర్డీఓ స్థాయిలో పరిష్కరించారు. లోక్సభ ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన ధరణి స్పెషల్ డ్రైవ్ ను మళ్లీ మొదలు పెడితేనే పూర్తి స్థాయిలో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటున్నారు రైతులు. ప్రభుత్వం కలెక్టర్లపై ఒత్తిడి పెంచి సమస్యలు పరిష్కరించాలంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయంటున్నారు రైతులు.